పాకిస్తాన్ నాటకం అన్నటువంటిది ఏంటయ్యా అంటే, ఇప్పుడు ఎల్‌నినో కారణంగా ప్రపంచవ్యాప్తంగా నదుల్లో నీళ్ల కొరత ఉంది. ఈవెన్ పాకిస్తాన్‌లో కూడా అదే ఉంది. మనం ఇంకా అసలు బ్యారేజీలు ఇయన్నీ మనయి పూర్తయ్యేటప్పటికి సింధు నదీ జలాల మీద మనం కట్టాలనుకున్న చెనాబు ఈ జీలం ఈ నదులకు సంబంధించినటువంటి దాని మీద మనం కట్టాలనుకున్నటువంటి వంతెనలు ఇయన్నీ పూర్తవ్వడానికి 29, 30, 31 దాకా పట్టే అవకాశం ఉంది. అక్కడ పూర్తి చేసి అక్కడి నుంచి కాలువలు కట్టి ఇయన్నీ అయ్యేటప్పటికి 3, 4 సంవత్సరాలు మాక్సిమం 5 సంవత్సరాలు పడతాయి. ఈ ట్రిప్ అయితే మనం వాటర్‌ని ఆపిందేమీ లేదు. మన వాటర్ మనకు ఎంత లెవెల్ ఉందో అంత లెవెల్ మనం వాడుకుంటున్నాం. అయ్యి మనం వదలం. అది విడప్పుడైనా అంతే. అయితే ఇదివరకు మళ్ళీ వరదలు లేవు. వరదలు ఈ టైంకి వరదలొచ్చేసి పాకిస్తాన్‌కి మనం వదిలిపెట్టే పరిస్థితి ఉండేది. ఇప్పుడు లేదు. పాకిస్తాన్‌లో నదులు ఎండుతున్నాయి. అక్కడున్నటువంటి పాలకులు, అక్కడున్నటువంటి పబ్లిక్‌ని ఏం మోటివేట్ చేస్తున్నారు, అక్కడున్నటువంటి ఎవరైతే తీవ్రవాద గ్రూపులోళ్ళు, అదిగో భారతదేశం ఆపేసింది నీళ్ళని, మనకు రావాల్సిన నీళ్ళని ఆపేసింది, రక్తపాతం సృష్టించాలంటూ అక్కడ యువతరాన్ని రెచ్చగొడుతున్నారు. అది పాకిస్తాన్ కొత్త నాటకం.